కట్టుకునే వాళ్ళకి ముందుగా ఇంటి యజమాని పేరు మహిళ పేరు ఉండాలని కేంద్రం నిబంధన విధించింది. బెనిఫిషియరీ అంటారే లబ్ధిదారు పేరులో ముందు మహిళ పేరు ఉండాలి, లేదా భార్య ఆ తర్వాత భర్త ఇద్దరి పేరుతో ఉమ్మడిగా అయినా ఉండాలనేది మొదటి నిబంధన. రెండవది 30 స్క్వేర్ మీటర్లు కార్పొరేట్ ఏరియా, వెనుకబడిన ఆర్థికంగా వెనుకబడిన కేటగిరీ కింద ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 30 స్క్వేర్ మీటర్లు ఉండాలి. అవసరమైతే స్థలంగా దొరకకపోతే దాన్ని తగ్గించవచ్చు, లేదా స్థలం ఎక్కువ ఉంటే దాన్ని పెంచవచ్చు. ఆ అధికారం కూడా రాష్ట్రాలకు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మూడవది, కేంద్రం వ్యక్తిగతంగా కట్టే ఇళ్లు, అటు బహుళ అంతస్తుల భవనాలు అవుతున్నాయో మల్టీ స్టోరీడ్ అంటాం మనం, అలా భవనాలు కట్టుకునే వాళ్ళకి ప్రభుత్వ స్థలంలో కట్టుకునే వాళ్ళకి ₹1,00,000 ఒక ఇంటికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత దాంట్లో సొంతంగా స్థలం ఉండి ఇళ్లు కట్టుకుంటామని ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 ఇస్తుంది. వాళ్ళు వ్యక్తిగతంగా చొరవ తీసుకొని తమ డబ్బు కొంత పెట్టి ఈ ₹1,50,000 కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మ్యాచింగ్ గ్రాంట్ పొంది వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళకు ₹1,50,000. సామూహిక భవన సముదాయాల్లో ప్రభుత్వ స్థలాల్లో కట్టుకునే వాళ్ళకు కేంద్రం నుంచి 1,00,000, రాష్ట్రం నుంచి కొంత రాష్ట్రం ఇస్తుంది. స్థలం లేదు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. రాష్ట్రము కేంద్రం రెండు కలుపుతాయి. తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా కూడా దాంట్లో కొంత ఎక్స్ట్రా మొత్తం కూడా వేసుకోవచ్చు. ఇకపోతే దీన్ని హౌసింగ్ బోర్డు ద్వారా కట్టించుకోవచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక సంస్థలు ఏర్పాటు చేసి దాని ద్వారా అయినా కట్టించుకోవచ్చు. ఇది కాకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే ఆ బ్యాంకు రుణానికి 6.5% వడ్డీ రాయితీ, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటారు, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మామూలుగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఎలా ఉంటుందంటే, నువ్వు బ్యాంకు నుంచి రుణం తీసుకొని 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు నెల కిందని కట్టుకుంటే ఆ నెలకు నీకు అయ్యే వడ్డీలో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వం నీ పేరుతో నువ్వు బ్యాంకు నుంచి కానీ రుణం తీసుకుంటే, నువ్వు రుణం తీసుకునేటప్పుడు నువ్వు ఎంత మొత్తానికి రుణం తీసుకున్నావో దాంట్లో ₹1,50,000 తన వంతు భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి రోజే నీ పేరుతో బ్యాంకులో జమ చేస్తుంది. దాని అర్థం ఏంటంటే, నువ్వు తీసుకున్న రుణంలో ₹1,50,000 ముందు తగ్గిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం పొందిస్తే ఇంకా తగ్గిపోతుంది. ఇక నువ్వు కట్టాల్సింది చాలా తక్కువగా ఉంటుంది, నెలసరి వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అది ఉద్దేశం. ఇంతకుముందు స్కీమ్కి దీనికి తేడా ఏంటంటే, ఇంతకుముందు వడ్డీ రాయితీ ఇస్తే ఆ వడ్డీ రాయితీని 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాల వాయిదాలలో దాన్ని మినహాయింపు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ముందుగానే మొత్తం ఇచ్చేయడం వల్ల చాలా పెద్ద ఎత్తున భారం తగ్గుతుంది, లబ్ధిదారులకు మరింత ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. దానికి ఈఎంఐ అంటారు, మామూలుగా మంత్లీ ఇన్స్టాల్మెంట్. అదేవిధంగా ఎవరు ఆదాయం, వాళ్ళ ఆదాయం ఏటుందో ఆదాయం పట్ల సర్టిఫికేటు ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. అయితే అఫిడవిట్ దాఖలు చేయాలి. మా ఆదాయము ప్రభుత్వం సూచించిన దానికన్నా ఎక్కువ లేదని అఫిడవిట్ ఇస్తే చాలు. ఇంతకుముందు మళ్ళా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చుట్టూ వెళ్ళి తిరిగి వాళ్ళకి చేయాల్సిన చేసి మనం చుట్టూ తిరిగి 4 సార్లు 5 సార్లు పోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోతుంది అనే విధంగా దీన్ని సవరించడం జరిగింది. ఇది పబ్లిక్ ప్రైవేట్ రంగంలో కూడా దీన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ప్రైవేటు వారికి కట్టే దాంట్లో బిల్డర్స్ 35% ఇళ్లు బలహీన వర్గాలకు కేటాయించాలా. కనీసం 250 ఇళ్లు కానీ ఎవరన్నా కడితే వాడి వ్యాపార నిమిత్తం కట్టుకున్నా దాంట్లో 35% కానీ పేదలకు కేటాయిస్తే దానికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఇది ఈ పథకంలో ఉండే విశేషత. ఇవన్నీ కూడా ప్రజలకు వివరంగా తెలవడం మంచిది. రాష్ట్ర ప్రభుత్వం కింద స్థాయిలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పైన పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు కూడా చేపడతాయి. ఇది ఎంతో ఉపయోగకరమైంది. ఈ పథకం ఎందుకు వచ్చిందంటే, శ్రీ నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానమంత్రి 2022 నాటికి అందరికీ ఇళ్లు, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అనే ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. అది పూర్తి కావాలంటే కేవలం ఈ పని
కేంద్ర ప్రభుత్వం ద్వారా కాదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాదు. అందువలన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలా, ప్రజలు కూడా ముందుకు రావాలా. నువ్వు కొంత ముందుకు వస్తే రాష్ట్రం కొంత ముందుకు వస్తుంది, కేంద్రం కొంత ముందుకు వస్తుంది, అందరం కలిసి ముందుకెళ్లే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో లో ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదాయం 3 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఆదాయం 6 లక్షల రూపాయలంటే 50,000 రూపాయల ఆదాయం వచ్చి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. అయితే స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సవరించే అధికారం రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దీనికి మా ప్రభుత్వం నియమ నిబంధనలు రూపొందించేటప్పుడు అన్ని రాష్ట్రాలతో సంప్రదించిన తర్వాత తుది మెరుగులు దిద్దిన తర్వాత రాష్ట్రాలకు తెలియజేశాం. అయ్యా మీరు ఇచ్చిన సలహాలను బట్టి ఈ గైడ్ లైన్స్ చేశాం. ఈ గైడ్ లైన్ ప్రకారం అందరూ మీ రాష్ట్రం నుంచి ఎన్ని ఇళ్లు కావాలా, ఏ జిల్లాలో ఏ పట్టణాలకు కావాలో తెలియజేయమని రాష్ట్రాలను కోరాం. అలా కోరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 59 పట్టణాల్లో ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కేంద్ర ప్రభుత్వంతో ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఉమ్మడి అంగీకార పత్రం పైన సంతకం పెట్టారు. కొన్ని రాష్ట్రాలు ఇంకా పెట్టల, కొన్ని రాష్ట్రాలు పంపిస్తూ ఉన్నాయి. ఆ 59 పట్టణాల్లో మాకు అందరితో వదిలేయకుండా ఆ పట్టణాల్లో ఏ ఊరిలో ఎంతమందికి ఇళ్లు కట్టిస్తారు, మీరు ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నాయి, ప్రైవేటు స్థలాలు ఎక్కడున్న వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పడతారు, వాటికి కూడా ప్రతిపాదనలు పంపించమని చెప్పాం. ఆ ప్రతిపాదనలు వచ్చిన తర్వాత మొన్న మా యొక్క మంత్రివర్గ సెక్రటరీ అధ్యక్షతన సమావేశమైన ఆ విభాగము దీనిపైన నిర్ణయం తీసుకొని 193,000 ఇళ్లు ఆంధ్రప్రదేశ్ మంజూరు చేయడం జరిగింది. అయితే కేవలం ఒక రాష్ట్రానికి ఇచ్చేశారనే విమర్శ కూడా కొంత ఉన్నమాట వాస్తవం, కానీ అది సరైనది కాదు. రాష్ట్రం చురుకుగా వ్యవహరించి తగిన సమయంలో ప్రతిపాదనలు పంపించింది. ఎవరి ప్రతిపాదనలు ముందు వస్తే వారికి ముందు మంజూరు చేయమని నేను ఉత్తర్వులు ఇచ్చాను. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలు ముందుగా వచ్చాయి, అవన్నీ మంజూరు చేయడం కూడా జరిగింది. దాంట్లో ఇతరత్రా ఉద్దేశం కూడా లేదు. రెండవది, ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు వచ్చే కొద్ది ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా వాటిని కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ యొక్క కార్యదర్శుల యొక్క సమితి సమావేశం అవుతుంది. దాంట్లో మిగతా రాష్ట్రాలకు కూడా మంజూరు చేస్తారు. రాష్ట్రాలకు ఆ విషయాన్ని తెలియజెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువ మంజూరు అయ్యాయి కాబట్టి మిగతా వాళ్ళకి కూడా వేడిపుడుతుంది, వాళ్ళు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తారు. మొత్తం మీద మా ఉద్దేశం హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇళ్లు అనే పథకం అయితే ఉందో అది నెరవేరాలని. శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వము 2,176 ఇళ్లు, శ్రీకాకుళంలో పలాస శ్రీకాకుళం ఆముదాల వరుసలో కలిపి 2,176 ఇళ్లు ప్రతిపాదించింది, వాటిని అంగీకరించింది కేంద్రం. అలాగే విజయనగరంలో ఈ సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లమర్ల ఈ గ్రామాలన్నింటిలో కలిపి మొత్తం 4,712 ఇళ్లు ప్రతిపాదించింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26 ప్రాజెక్టులకు గాను 9,000